నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో నడుస్తున్న మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైన విద్యార్థినులను రహస్యంగా ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఘటనపై హుటాహుటిన ఘట్కేసర్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో మొత్తం 386 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలు అయ్యారని, సాక్షాత్తు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వమే అంగీకరించిన నిర్లక్ష్యపు సర్కార్ అని ఆయన అన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళారు. మిగతా వాళ్ళకి ఏమైనా సీరియస్ కాకపోతే మేమే ఇనిషియేషన్ తీసుకుంటాం. మీరు టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు, ఎందుకంటే మేము వదిలేసే వాళ్ళమైతే ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. లేదు సార్, అంటే మామూలుగా మనం ఏం లేదు పేరెంట్స్ కొంతమంది చెప్పు అమ్మ నాన్న చెప్పు 7 2 8 7 8 0 9 ఏం పేరు? హలో సైకిల్ మీ పాప అంటే సమర్పణ పోయి చదువు మీ పాప పేరు ఏం పేరు? ఏం పేరమ్మ నీ పేరు? యశస్వి. మీ పాప పేరు ఏం పేరు? ఏం పేరమ్మ నీ పేరు? యశస్వి. హలో యశస్వి, మీకు ఫోన్ చేసినా చేసిన నువ్వు చెప్పి మీ నాన్న చెప్పినా చెప్పినావు ఎవరు చెప్పారు? మేడం కూడా చెప్పలే కదా. నాన్న టెన్షన్ అయితే పడతాడు కదా. మంచిగా ఉంటే ఏం కాదు కదా, మంచిగా లేకపోతే ఎట్లుంటుంది చెప్పాలి కదా పేరెంట్స్. అట్లా కాదమ్మా, మీరేం టెన్షన్ పడాలి అవసరం లేదు. అంత భయపెట్టిస్తుంది, మీరు ఇంత టెన్షన్ ఇలా చెప్తారమ్మా? మీరు మన ఆమె పేరెంట్స్ చెప్పకుండా ఎట్లా తీసుకొస్తారు మీరు హాస్పిటల్కి? చెప్పాలి కదా మీ పేరెంట్స్కి. అంటే మీ పాపకి ఏం లేదు అంటే లేదని చెప్పాలంటే ఏదో మార్నింగ్ కొంచెం ఇబ్బంది ఉంటే తీసుకొచ్చారంటే మంచి ఆమె యాక్టివ్గా ఉంటుంది పాప. చెప్పిందా లేదా? ఈరోజు మా ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నాగారంలో మైనార్టీ స్కూల్లో ఉన్న విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలియడంతో మేము ఇక్కడ వచ్చి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసినాం. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు కానీ గురుకులాలు కానీ ఎవరిని కూడా అలో చేయకుండా, అంటే వాళ్ళని పరిశీలించకుండా, విద్యార్థులను పలకరించకుండా ఆదేశాలు ఇచ్చినట్టున్నాడు. దానిలో భాగంగానే ఇక్కడ వచ్చి మేము హాస్పిటల్లో పలకరించే ప్రయత్నం చేస్తే కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ స్టాఫ్ కూడా మీరు అమ్మాయిల దగ్గరికి పోవద్దు, వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యింది, మేము మీకు మీడియా కానీ లేకపోతే మిమ్మల్ని చూడనివ్వమని చెప్పి మాపై వాళ్ళు దుర్భాషలాడుతూ ఒక ప్రయత్నం చేసిండ్రు. మేము మా వంతు ప్రయత్నం వాళ్ళని ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాళ్ళు చెప్పకుండా ఇట్లా ఒక రూమ్లో బంధించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు గత 4 గంటల నుంచి. ఇక్కడ డిఎంహెచ్ఓ వారు వచ్చారు, ఇతర అధికారులు కూడా వచ్చి వాళ్ళు పలకరించారు. కానీ మీడియా కానీ పత్రికలకు ఈ రాకుండా చూడాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడున్న స్టాఫ్ అంతా కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మేము తెలుసుకొని ఇక్కడ వచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చినాం. అంటే ఇబ్బంది లేకున్నా సరే కానీ కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి గత నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలు. ఈరోజు రోజు ఒక హాస్టల్లో పాము ఖర్చుడు కానీ, లేకపోతే ఎలుకల ఖర్చుడు కానీ, ఇక వాష్రూమ్స్ లేకపోవడం కానీ, ఫుడ్ పాయిజన్ కానీ, ఇట్లా అనేక రకాలుగా గురుకులాల్లో ఈరోజు పరిస్థితులు దీనంగా తయారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి దగ్గరికి పోయి గోడలు దుంకి ఈరోజు బాసర ఐఐటి అనుకోండి ఇతర గురుకులాలలో వసతులు లేవని పోరాడిన వ్యక్తి ఈరోజు
గురుకులాలు కానీ విద్యార్థులను కానీ ఇట్లా అందరినీ మర్చిపోయే విధంగా వాళ్ళని విద్యని దూరం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా కూడా మన మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గురుకులాలు చాలా ఉన్నాయి. వసతులు లేక అధికారులు స్పందించలేరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని రెండుని నాశనం చేసిండు ఈ సంవత్సర కాలంలో. కాబట్టి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రజలకు అండగా ప్రజల సంబంధించిన విషయాల మీద నిరంతరం పోరాటం చేస్తాం. మా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి అంశంపై రోజు పోరాటం చేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా చెప్తూ ఉన్నాం. మీరు అంటే అధికారులు కూడా ఈరోజు చాలామంది అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఏ సంఘటనలు కూడా రాకపోవడం దురదృష్టకరం. మేము చాలాసార్లు ఇప్పుడు మొన్న జరిగిన కీసర్లో జరిగిన సంఘటన అక్కడికి రాలేదు. జిల్లా కలెక్టర్ గారు కానీ సెక్రటరీ గారు కానీ అధికారులు కూడా కొంతమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. వారిని మీ మీడియా ద్వారా చెప్తున్నాం, కనీసం మీరు ప్రజల కోసం పనిచేయాలి, ఒక వ్యక్తుల కోసమో పార్టీల కోసం పనిచేయొద్దని మీడియా ద్వారా తెలియజేస్తాం.